జై శ్రీరామ్. మిత్రులారా, ఈరోజు నేను ఢిల్లీ ప్రభుత్వం గురించి చెప్పదలుచుకున్నాను. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉంది. అక్కడ కేజ్రీవాల్ మనం 3 రోజుల వరకు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఏంటి, ఈ సారా కుంభకోణాల్లో వివిధ రాష్ట్రాల మనుషులతో అంతా కలిసేసి, అంటే ఆయనకి ఏమీ బాధ్యత పెట్టుకోకుండా, ఏ శాఖ కూడా తన దగ్గర ఉంచుకోకుండా మిగతా అందరికీ మంత్రి పదవులు ఇచ్చేసి, తనేమో జైలుకు పోకుండా కుంభకోణాలు చేసినా కూడా తనను పట్టుకోవద్దని చాలా ఉపాయంతో పనిచేశాడు అనమాట. ఆయనకున్న తెలివి అది. అంటే ఏంది, ఎన్ని కుంభకోణాలు చేసినా ఎవరు కూడా నన్ను పట్టుకోకూడదు, నేను ఎవరికి దొరకకూడదు అనే ఉద్దేశంతో ఆయన చేశాడు. కానీ ఆఖరకు కోర్టు వాళ్ళు ఏంది, ఆయనకు జైలు శిక్ష విధించారు. జైల్లో అరెస్ట్ చేసినప్పుడు జైల్లో రిమాండ్ ఖైదీగా ఆయన ఉన్నాడు. అంటే జైలు శిక్ష విధించలేదు, ఇంకా ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు. తర్వాత మనీష్ సిసోడియా కానీ, ఇంకా కొంతమంది జైన్ అనేవాడు కానీ, వీళ్ళందరూ కూడా జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చిన వాళ్ళే అనమాట. వీళ్ళేమో మేము శుద్ధ పూసలు, బెయిల్ వచ్చినంత మాత్రాన మేము ఎవరికి లొంగము అది అని చెప్తున్నారు. కానీ ఇక్కడ కల్వకుంట కవిత కానీ, శరత్ చంద్రారెడ్డి, ఇంకా మాగుంట కానీ, వీళ్ళందరూ కూడా అంతే అన్నమాట. మేము శుద్ధ పూసలము, బెయిల్ వచ్చేసింది అని. కాదు నాయన, బెయిల్ వచ్చినంత మాత్రాన కాదు. వాళ్ళు ఏమంటున్నారు, బెయిల్ ఇస్తున్నాము, శిక్ష పడేంత వరకు మీరు బయటనే ఉండండి అని కోర్టు వాళ్ళు చెప్పారు. అదే ఇప్పుడు జరిగింది అనమాట. ఇంకా లోతుగా పోతే ఈ కుంభకోణాలు, ఢిల్లీ ప్రభుత్వం చేసిన కుంభకోణాల గురించి ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను. మన దేశంలో కుటుంబ పార్టీలు మీకు తెలుసు కదా. ఈ తెలుగుదేశం కానీ, ఇక్కడ భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ కానీ, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, ఇంకా చాలా పార్టీలు ఏంటంటే వాళ్ళు మళ్ళీ గెలవాలని చాలా ఉచిత పథకాలు ప్రవేశపెడతారు. గొర్రెలు, చేపలు, లేకపోతే ఇల్లు ఉచితంగా, పాస్టర్లకు, ఇమాములకు అంతా కూడా వాళ్ళకు హాండ్రోరియము వేలల్లో లక్షల్లో పోవాలని, తర్వాత ఇంకా రకరకాల నీళ్లు ఉచితము, కరెంటు ఉచితము, గ్యాస్ ఉచితము, ఇవన్నీ చెప్తుంటారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, ఇవి ఢిల్లీలో కానీ, ఇవన్నీ కూడా అంతే అన్నమాట. మొహల్లా క్లినిక్, లేకుంటే రకరకాల పథకాలు అనమాట. వాళ్ళ అభివృద్ధి అనేది ఏముండదు. అంటే ఏమైనా రోడ్లు డెవలప్ చేద్దాము, కొత్తగా హాస్పిటల్ కట్టిద్దాము, యూనివర్సిటీలో బిల్డింగ్లు కట్టిద్దాము, ఇంకా బ్రిడ్జీలు కట్టిద్దాము, ఇవన్నీ ఏముండవు. అన్ని ఏళ్ళ ఉచిత పథకాలకే డబ్బులన్నీ పోతుంటాయి. మళ్ళీ ఏంటి, కొన్ని కుటుంబ పార్టీలు ఈ నీళ్లు ఉచితం అని చెప్పా కదా, కనీసం మినిమం ఛార్జీలన్నా కూడా వసూలు చేయకుండా అట్నే పెట్టారు. ఎక్కడ, ఢిల్లీలో. ఢిల్లీ జల్ బోర్డు వచ్చేసి పురపాలక సంఘం వాళ్ళ అధీనంలో ఉంటుంది. వాళ్ళకి సంవత్సరానికి వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. కానీ అక్కడ ఢిల్లీ ప్రభుత్వం అందరికీ ఉచితంగా నీళ్లు కదా, మీరు ఏమి డబ్బులు పే చేయొద్దన్నారని ఎవరు పే చేయలేదు. వాళ్ళు ఎవరు చెల్లించకపోతే విపరీతంగా వాళ్ళకు నష్టాలు వచ్చినాయి. వాళ్ళు ఆఖరికి హైకోర్టు కాకుండా సుప్రీంకోర్టుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఢిల్లీ జల్ బోర్డు సుప్రీంకోర్టుకు పోయి వాళ్ళకు రావాల్సిన నిధులను అడిగితే, ఈసారి బడ్జెట్లో అయిపోయింది, మా దగ్గర డబ్బులు లేవని మళ్ళీ అక్కడ ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నాడు, ఢిల్లీ వాడు. అంటే ఏంది, ఎట్లయినా సరే డబ్బులు ఎగరగొట్టాలని. ముందు మీ దగ్గర ఎన్నిండాయి డబ్బులు ఇవ్వండి, ఇవన్నీ నాటకాలు వద్దు. సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పిన మాటలు నేను చెప్తున్నాను. ముందు ఎంత డబ్బులు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఢిల్లీ జల్ బోర్డుకి ఇవ్వండి, మీరు బాకీలు ఉండాలి అని చెప్పారు. అంటే 7,000 కోట్లకు గాను కనీసం 1,000 కోట్లు కూడా ఇవ్వడం లేదంట. చూడండి, ఇదే అనమాట ఈ కేజ్రీవాల్ చేసిన పని అనమాట. ఇవన్నీ గిమ్మిక్కులు. ఎలాగో వీళ్ళు లంచాలు ఎలక్షన్లో పంచ దగ్గర పట్టుకుంటారని తెలుసు. అందుకని ముందే ఏం చేస్తారు, ప్రజలకు రకరకాల ఉచిత పథకాలన్నీ ప్రవేశపెడతారు. ఇప్పుడు పెన్షన్లు పెంచడం కానీ, ఇంకా ఏమేమో ఉన్నాయి కదా. ఇప్పుడు ఉద్యోగస్తుల రిటైర్మెంట్ వయసు పెంచడము, నేను చెప్పాను మొహల్లా క్లినిక్ అని, లేకపోతే ఇంకా సిటీ క్లినిక్ అని, ఇంక రకరకాలు పెంచుతారనమాట. ఇవన్నీ దీనివల్ల ఏమవుతుందంటే కరప్షన్, అవినీతి అనేది పెరిగిపోతుంది. అసలు అవినీతిని నిర్మూలించాలనే ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. కానీ అవినీతిని పెంచనీకే వాళ్ళ పనులన్నీ కూడా ఉన్నాయి. కరెంటు బిల్లులు కూడా ఎవరు కట్టొద్దంటే కట్టలేదు. కానీ వాళ్ళు కూడా కోర్టు వాళ్ళు చెప్పారు కట్టాల్సిందే. ఇవన్నీ కూడా కొందరికి మాఫీ చేయడానికి, కొందరికి పేమెంట్ చేయడానికి కాదు అని. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు కదా, ఎన్నో ఉచిత పథకాలు. ఇవన్నీ కూడా ఏంటంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు, దివాలా దిశగా నడిపించడం. ఆ కేజ్రీవాల్ చేసిన పని అదే. ప్రభుత్వ సొమ్మును దోచుకోనికి కేజ్రీవాల్ ఏం చేశాడు, వాళ్ళ ప్రభుత్వం మొహల్లా క్లినిక్లని ప్రారంభించారట. మొహల్లా క్లినిక్ అంటే ఇదే బస్తీ దవాఖానా అని తెలంగాణలో పెట్టారు కదా. అలాగే వాళ్ళు ఏంటంటే డాక్టర్లు ఉండరు, అక్కడ నర్సులు ఉండరు. కానీ ల్యాబ్ టెస్ట్ డబ్బులు మాత్రము ల్యాబ్ టెస్ట్లకు, మందులకు అని విపరీతంగా దోచుకుంటుంటారు అనమాట.
ఒకటే రోజు 65,000 టెస్టులు చేసాం మేము, ల్యాబ్ టెస్టులు అని చెప్పేసి డబ్బులు డ్రా చేశారంట. ఇంకా ఎట్లా ఉంది చూడండి అక్కడ కండిషన్ ఎట్లా ఉంటుందంటే, మొహల్లా క్లినిక్లు ఘోరాతి ఘోరంగా అనమాట. పందులు కూడా పోనీకి వీలైనంత అసహ్యంగా ఉంటాయి అన్నమాట. ఈ ప్రభుత్వం వాళ్ళు అన్ని ఉచితం అంటే ఇట్లనే ఉంటుంది అనమాట. ఏదైనా కూడా డబ్బులుండే వాళ్ళు పేమెంట్ చేసి డబ్బులు చెల్లించి అక్కడ పోయి సేవలు తీసుకుంటే డాక్టర్లది బాగుంటుంది. డాక్టర్లకు జీతాలు ఇవ్వలేరు. ఇప్పుడు ఈ తెలంగాణలో అదే అన్నమాట. ఎంతోమంది 100 మంది డాక్టర్లు కావాల్సి వస్తే ఇక్కడ బస్తీ దవాఖానా కానీ ఇంకోటి కానీ 10 మంది కూడా అప్లై చేయలేదంట. అంటే మేము పోమునైనా అటువంటి అంత భయంకరమైన ప్రదేశాల్లో మేము పనిచేయలేమని డాక్టర్లు మానుకున్నారనమాట. జీతాలు ఇచ్చినా కూడా మాకు వద్దు అని. అంటే ఇవన్నీ కుంభకోణాలు అనమాట. కుంభకోణాల కొరకే ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు తెలంగాణలో. అలాగే అక్కడ కూడా అంతేనమాట. ఢిల్లీలో ఇవి మొహల్లా క్లినిక్ అని చేశారు. రకరకాల కుంభకోణాలు అనమాట. కోట్ల రూపాయల డబ్బును, ప్రభుత్వం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. కానీ అది ఎవరికి పట్టదన్నమాట. ఎట్లా పోతున్నాయో డబ్బులు ఏంది. ఒక్కొక్క రోజు ఒక గంటలోనే 700 మంది పేషెంట్లకు మేము ట్రీట్మెంట్ చేసాము అని బిల్లులు డ్రా చేస్తున్నారు. మందుల కుంభకోణం అంటే ఇదేనమాట. ఇది ఔషధాలు. తర్వాత మందుల కుంభకోణం అంటే ఇది మద్యం కుంభకోణం కూడా బయటకు వచ్చేసింది. తర్వాత వానికి పరిస్థితి తెలుసు కదా. అక్కడ ఉండే వాళ్ళు ఢిల్లీ ప్రభుత్వంలో మనీష్ సిసోడియా కానీ ఇంకొకటి జైన్ అనేవాడు కానీ వీనికి కేజ్రీవాల్కి కూడా ఏంది నోటీసులు ఇచ్చుకుంటూ పోయినారు వీళ్ళు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, సిబిఐ కానీ. వీడేంటంటే నేను అసలు పట్టించుకోను, నాకు ఎన్ని నోటీసులు వచ్చినా నాకు అవసరం లేదు, ఇదే అన్నమాట. మరి అవసరం లేదంటే ఎట్లా మరి రెస్పాన్స్ వాళ్ళు దానికి రిప్లై అన్నా ఇవ్వచ్చు కదా. అంటే నాకు మీరు నోటీసే ఇవ్వకూడదు అని మళ్ళీ కోర్టుకు వెళ్ళడం. ఇవన్నీ కూడా నాటకాలు వేస్తున్నాడు. 9 నోటీసులు ఇచ్చారన్నమాట ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అయినా కూడా ఆయన సమాధానం ఏమీ చెప్పడం లేదు, నాకు సంబంధమే లేదు అని ఎవరికి చెప్తున్నాడు. పేపర్ స్టేట్మెంట్ రాతపూర్వకంగా ఏమి ఇవ్వలేదు. అందుకని 21వ తారీఖు ఆయన మార్చిలో ఏం చేశారు, ఇక్కడ కవితను అరెస్ట్ చేసిన తర్వాత ఆయన కూడా ఒక వారం తర్వాత అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారు. ఇప్పుడు ఆయన అడ్రస్ ఏంది, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కాదు, జైలు అనమాట. తిహార్ జైలు నెంబర్ 2 బ్లాక్. అదేనా నేను ఢిల్లీ నుంచి ప్రభుత్వాన్ని జైలు నుంచి నడిపిస్తాను, నీ బొంద నడిపిస్తావు. ఎవడన్నా జైలు నుంచి నడిపిస్తాడా? సిగ్గు ఉంటే కానీ రాజీనామా చేయాలి వాడు. వానికి ఏమాత్రం సిగ్గు మానం ఎవడైనా సరే రాజకీయ నాయకుడు వాని మీద అలిగేషన్ అంటే నింద పడినప్పుడు వెంటనే రాజీనామా చేసి తర్వాత నేను ఈ కోర్టు కేసు తర్వాతనే మళ్ళీ పదవిలోకి వస్తానని చెప్పాలా. కానీ కేజ్రీవాల్కి అంత నీతి లేదు కదా. నీతి లేని వాళ్ళు అట్లనే చేస్తారనమాట. ప్రభుత్వాన్ని నిందించడము, ప్రభుత్వ సంస్థలను నిందించడము, తర్వాత పరిశోధన అంటే ఎంక్వైరీ చేసే వాళ్ళను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ సిబిఐ వాళ్ళని నిందించడం, ఇదే వాళ్ళ పని అనమాట. ఇక మళ్ళీ బెయిల్ వచ్చినప్పుడు ఏదో పెద్ద సంతోషం పడినారు కదా. మరి జైలుకు పోయినప్పుడు అదే కోర్టే నేను జైలుకు పంపించింది కదా. మరి కానీ అది మాత్రం సిగ్గుపడరు అప్పుడు జైలుకు పోయేటప్పుడు. కేజ్రీవాల్ను మార్చి నెలలో అరెస్ట్ చేశారు. మార్చి నెలలో జైలుకు పంపించిన తర్వాత ఆయన హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు బెయిల్కు వెళ్ళాడు. నన్ను అరెస్ట్ చేయడం అన్యాయం అని చాలా కథలు చేశాడు అనమాట. ఆఖరికి ఏంటి ఎలక్షన్స్ కోసము, లేకపోతే నా భార్య ఆరోగ్యం కోసము, ఇంకొక దానికోసము, నా భార్య ఇక్కడ ఏది మా కూతురు చాలామంది చెప్తారు కదా పరీక్ష రాస్తుంది అందుకోసం బెయిల్ ఇవ్వండి. ఇక్కడ కవిత అలాగే చెప్పింది. అంటే కుంటి సాకులని చెప్తే కోర్టు వాళ్ళు బెయిల్ ఇవ్వలేదు. కానీ ఈయన రాజకీయ నాయకుడు కాబట్టి, ఒక పార్టీకి లీడర్ కాబట్టి ఎన్నికలలో పాల్గొనికి అప్పుడు మే నెలలో అంటే ఎన్నికల వరకు మాత్రమే బెయిల్ ఇచ్చారనమాట. ఉండి తర్వాత మళ్ళీ రకరకాలుగా కూడా కండిషన్స్ కూడా పెట్టారు. నువ్వు ఎక్కడికి పోకూడదు, కేవలము ఈ ఎన్నికల ప్రచారం కోసం మాత్రమే నువ్వు చూడాలి, మిగతా పనులన్నీ ఏం చూడవు, తర్వాత వచ్చి మళ్ళీ జైల్లో కూర్చోవాలని చెప్పారు. ఆ మధ్యకాలంలో ఏంటి, ఆయన ప్రైవేట్ సెక్రటరీ ఒకటి విభవ్ కుమార్ అని, ఈమె రాజ్యసభ సభ్యురాలు ఉంది ఆమ్ ఆద్మీ పార్టీకి, స్వాతి మలివాల్ అని. వీళ్ళు ముగ్గురు కలిసి ఆ డబ్బు గురించి చర్చించుకుంటున్నారు అన్నమాట. అయితే వీళ్ళు ఏంటి చందాలు వసూలు చేసుకున్న తర్వాత విదేశాల్లో కూడా కొన్ని డబ్బులు వసూలు చేసి అక్కడే దాచిపెడతారనమాట. తర్వాత ఎప్పుడన్నా ఇక్కడ తీసుకోవచ్చని. ఆ వ్యవహారాలన్నీ ఈమె స్వాతి చూస్తుంటుంది. వీళ్ళకి ఒకరికొకరు గొడవ వచ్చింది, ఆ డబ్బులన్నీ ఎటుపోయినా, ఎన్ని వసూలు చేసినారు అని. ఏది ఒకరి మీద ఒకరికి కోపం వచ్చేసింది. ఆయన కేజ్రీవాల్ ఉండగానే ఈయన ఏం చేసినాడు, వాళ్ళ స్వాతి మలివాల్ డబ్బు గురించి సరిగ్గా చెప్పడం లేని ఉతికి పడేశాడు. ఆయనకేం సంబంధం, వీళ్ళు చూసుకుంటారు కదా రాజకీయ నాయకులు. ఆయన జీతం ఏదో వస్తుంది ప్రైవేట్ సెక్రటరీ అంటే. కానీ ఏంటి అంటే ఆయనకి ఎక్కువ చెంచాగాళ్ళు ఈ మధ్య ఏంటంటే వానికన్నా వాడి చెంచానే ఎక్కువ
ఎగిరెగిరి పడుతుంటాడు. మీరు చూసారా ఎక్కడన్నా కూడా ఎక్కువ చెంచాగాళ్ళే ఎక్కువ ఎగిరి పడుతుంటారు. వాళ్ళు నాయకులేమో ఖాళీగా హాయిగా ఉంటారు. ఈ చెంచాగాళ్ళు ఏంటంటే లెక్కలేని సమస్యలు సృష్టిస్తుంటారు. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి వాడు విభవ్ కుమార్ అనేవాడు ప్రైవేట్ సెక్రటరీ కదా, ఈమెను ఇష్టం వచ్చినట్టు కొట్టేశాడు. చెంప మీద, కడుపు మీద, చెస్ట్ మీద అంతా, ఇంకా పొత్తి కడుపు కింద కూడా కొట్టాడంట. అన్నీ కొట్టేస్తే ఆమె వెంటనే పోలీస్ స్టేషన్కి పోయింది. రాజ్యసభ సభ్యురాలు కదా, కేసు ఫైల్ చేస్తే వాడిని విభవ్ కుమార్ అనేవాడిని అరెస్ట్ చేశారు. ఇట్లనే అంటే కేజ్రీవాల్ ఎదురుగానే ఉన్నాడు, ఆయన కూడా ఏం సిగ్గుపడడం లేదు. కోర్టుకు పోయినాడు, వీడు బెయిల్ కావాలంటే అడిగారు వాళ్ళు, నువ్వేమైనా సిగ్గుపడుతున్నావా, ఏమైనా ఇంత పని చేసావు కదా, మీ పార్టీ సభ్యురాలనే ఇంత గట్టిగా కొట్టేసినావు నువ్వు డబ్బు దగ్గర అని అంటే వాడికి ఏం మాట్లాడలేదు. 100 రోజులు జైల్లో ఉండేవాడు మొన్న సెప్టెంబర్ 2వ తారీఖున బెయిల్ తీసుకున్నాడు అనమాట. అంటే వాంది కూడా విజయమేనా? ఇప్పుడు బెయిల్ వచ్చిన వాళ్ళంతా కూడా విమానాశ్రయంలో పిడికిలు బిగించి ఇట్లా నాకు బెయిల్ వచ్చింది అంటున్నారు కదా. మరి వాడు కూడా అట్నే అనొచ్చు కదా, స్వాతి మళ్ళీ వాళ్ళని కొట్టినవాడు కూడా. అట్లా కాదనమాట. ఒకదానికి ఒక రూలు, ఇంకొకదానికి ఇంకో రూలు అనమాట వీళ్ళది. అంటే సిగ్గు మానం ఏమాత్రం కూడా వీళ్ళు ప్రదర్శించరు. వీళ్ళకి వేరే వాళ్ళకి ఎంత అన్యాయం చేస్తున్నామో మనం అనేది లేదు. మాది మాత్రం కరెక్ట్ ఉంటే చాలు అని డబ్బులు మాత్రం విపరీతంగా ఎలక్షన్లో మేము ఖర్చు పెడతాము, అన్యాయంగా సంపాదించుకుంటాము. ఇదే వీళ్ళది ఆమ్ ఆద్మీ పార్టీ నీతి. అంటే కుటుంబ పార్టీల నీతి కూడా ఇదే. మన దేశంలో లంచాలు మెక్కే ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ లోపల చర్యలు ఎవరికి కనపడకూడదు అని చెప్పి ఏం చేస్తారు, బయటికి మాత్రం వేరే సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు నాటకాలు ఎక్కువ చేస్తుంటారు. ప్రజల సెంటిమెంటు. ఇప్పుడు కేసీఆర్ ఏం చేశాడు, ఆయన వేల కోట్ల రూపాయలు వాళ్ళ పార్టీకి చందాలు వసూలు చేసుకున్నాడు. కానీ బయటికి చెప్పేది ఏంటంటే తెలంగాణ సెంటిమెంటు. అన్యాయం అయిపోయిన వాళ్ళు ఎవరు అంటే ఈ విద్యార్థులే అన్నమాట. చదువు ముగించుకున్న తర్వాత ఉద్యోగాలు రాకుండా ఉన్న ఉద్యోగస్తులది రిటైర్మెంట్ వయసును పెంచడం అనమాట. ఇంకా 3 సంవత్సరాల వరకు ఎవరికి కూడా ఉద్యోగాలు రాకూడదని. అంటే బయటికి ఒకటి, లోపలికి ఒకటి అనమాట. ఇవి తస్లీమా అని ఒక ఆమె తెలుసు కదా, సబ్ రిజిస్ట్రారు, ఎన్ని నాటకాలు అనమాట. ఆమె కొద్ది డబ్బులు ఇచ్చేది, వేరే వీడియోలు చేయించుకునేది అనమాట ఆమె పబ్లిసిటీ కోసం. ఆఖరికి లంచగొంటిగా దొరికింది. తర్వాత ఏమైంది, ఆమెకు 5 కోట్ల పైన ఆస్తులు ఉన్నాయని తెలిసింది అనమాట. ఆమె పేరు మీద, ఆమె చుట్టాల పేరు మీద ఇదంతా పెట్టుకుంటుంది అనమాట. కానీ బయటికి నాటకాలు మాత్రం ఇట్లా. ఈయన కేజ్రీవాల్ అంటే వీళ్ళందరికన్నా ఎక్కువ అనమాట. ఆయన చదువు ఎక్కువ కదా, ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేశాడు అనమాట. ఇంకా ఏముంది, అదే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తే ఆయనకు లెక్కలేని ఆదాయ వనరులు తెలుసు, ఏ విధంగా నొక్కాలా, ప్రజల నుంచి తీసుకోవాలా అని. వాళ్ళ పార్టీకి కావాల్సిన చందాలు ఆయనే వసూలు చేసుకుంటున్నాడు. విదేశాల్లో కూడా దాచిపెట్టారు. మరి అటువంటప్పుడు వాళ్ళు ప్రజలకు ఏం సేవ చేస్తారు? మీరు ఇప్పుడు చూశారు కదా, ఎన్నో కుంభకోణాల్లో బయటపడుతున్నారు వాళ్ళు. ఇది మందుల కుంభకోణం, సారా కుంభకోణంలో అరెస్ట్ అయిపోయినాడు. ఎన్ని రోజులు జైలు? 156 రోజులు జైల్లో ఉన్నాడు. అంటే ఇంకా మీరు ఆలోచన చేసిన 5 నెలలు జైల్లోనే ఉన్నాడు అన్నమాట. కొద్ది రోజులు ఆయన ఎన్నికల కోసం బయటకు వచ్చాడు. అప్పుడేమో రాజీనామా చేయలేదు. మరి రాజీనామా చేయకుండా ఇప్పుడు బెయిల్ మీద వచ్చిన తర్వాత నేను రాజీనామా చేస్తాను అంటాడు. రాజీనామా చేసి ఎవరికి ఉద్ధరించనీకంటే ఎవరిను ఆతిష్ అనే ఆమెను నేను ముఖ్యమంత్రి చేస్తాను. అప్పుడే అదే చేయొచ్చు కదా, మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? దానికి సమాధానం లేదు. మళ్ళీ వాళ్ళ చెంచాలైనా కూడా అరవింద్ కేజ్రీవాల్కి చెంచాలు ఉంటారు, ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న వాళ్ళన్న సమాధానం చెప్పనండి. ముందు జైలుకు పోయినప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు? అంటే ఈ డబ్బులు అనమాట, డబ్బుల వ్యవహారాలన్నీ ఒక కొలుక్కి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అవన్నీ ఆయన రాసుకుంటాడు అన్నమాట. చందాలన్నీ బాగా కోట్లలో వసూలు చేశారు కదా, మళ్ళీ అవన్నీ కూడా వాటి లెక్కలు చూసుకున్న తర్వాత నేను రాజీనామా చేస్తానని అనుకున్నాడు. మరి అప్పుడు మంత్రి పదవులు అన్నీ కూడా వేరే వాళ్ళకి ఇచ్చాడు, తనేమో ఒక్క మంత్రి పదవి కూడా తీసుకోలేదు. జల్ బోర్డునేమో నాశనం చేశాడు. ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఇవన్నీ అలిగేషన్స్ అన్నీ ఉన్నాయి. పార్టీ పునాదులేంటి, లంచము అనేది ఎవరికి ఇవ్వద్దు, తీసుకోకూడదు అని. కానీ వీళ్ళే లంచాలన్నమాట. మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తప్పు ఉందా, లేకపోతే సిబిఐ వాళ్ళ తప్పు ఉందా? మళ్ళీ మన ప్రజలు అనుకుంటారు వాడిని ఏదో రాజకీయ కచ్చా అని. కాదు, అలా కాదు. వాడు చేసింది మోసం కాబట్టి వాళ్ళు జైలుకి వెళ్ళారు. కవిత కానీ, మాగుంట వాళ్ళు కానీ, శరత్చంద్రారెడ్డి కానీ, ఇంకొకరు ఎవరైనా సరే డబ్బులు విమానంలో తీసుకుపోయి అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చి అక్కడ వాళ్ళు గోవా ఎన్నికలు కానీ, పంజాబ్ ఎన్నికలను ఖర్చు పెట్టి గెలిచారు అక్కడ.
మరి తర్వాత ప్రజలకు తెలుస్తుంది నిదానంగా. తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం సెంటిమెంటు అంటే ఇది ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి పార్టీని స్థాపించి 2 సార్లు గెలిచారు కదా. మరి ఇక్కడ పార్లమెంటు స్థానాలు 17 ఉన్నాయి. 17 స్థానాల్లో ఎన్ని స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది? వాళ్ళు ఏమన్నారు, మేము మహారాష్ట్రలో గెలుస్తాం, కర్ణాటకలో గెలుస్తాం, ప్రధానమంత్రి పోటీలో నేనున్నానని చెప్పారు. మరి ఎన్ని సీట్లు గెలిచారు అంటే ప్రజలు తెలుసుకున్నారు వీళ్ళు చేసేటి అన్నీ కూడా కుట్రలు. కానీ ప్రజలకు సేవ చేసింది మాత్రం శూన్యం. కాబట్టి ఎన్ని సీట్లలో కూర్చోబెట్టారో ఈ బీఆర్ఎస్ పార్టీని పెద్ద గుండు సున్నా ఇచ్చారనమాట. నీవు రాజకీయాల్లో పనికిరావు, ఇంకా ఇక్కడ పోటీలోనే లేవు. 14 చోట్ల 3వ స్థానంలో ఉంది అనమాట. ఢిల్లీ రాష్ట్రంలో కూడా అక్కడ 7 సీట్లు పార్లమెంటు సీట్లు ఉన్నాయి. పార్లమెంటు సీట్లకు ఎన్నికలు జరిగినప్పుడు ఈయన కేజ్రీవాల్ బయటకు వచ్చాడు కదా, ఇంకా 7 సీట్లు వాళ్ళకే వచ్చేస్తాయి, ఇంకా చాలా సీట్లు వచ్చేస్తాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అపోజిషన్ పార్టీలో చాలా కీలకంగా ఉంటుంది అని. ఏమైంది, 7 సీట్లు మొత్తం ఓడిపోయినది. 1వ కాదు, ఇది 2వ కూడా. అంటే ప్రజలకు తెలుసు అన్నమాట, ఎన్నిసార్లు నువ్వు మమ్మల్ని మూర్ఖులు చేసేస్తావు, నువ్వు చేసేది శూన్యం. కానీ ప్రజలకు మాత్రం పన్నులు మాత్రం తప్పదు. ఇప్పుడు ఉచితంగా ఇవ్వచ్చు, కానీ రాబోయే కాలంలో 5 రెట్లు లేక 10 రెట్లు మేమే పన్నులు కట్టాలి అని వాళ్ళకి తెలిసి వచ్చింది. ఇప్పుడు చదువురాని మూర్ఖులు అనుకోండి, అంటే చదువుకున్న మూర్ఖులు కూడా అట్లే ప్రవర్తిస్తారు. ఉచితంగా వస్తున్నాయి, తింటున్నాం అంతే. కానీ తర్వాత వాటి అన్నిటిని కూడా మనము వడ్డీతో సహా కూడా మనమే చెల్లించాలని వీళ్ళకి తెలియదు. అది తెలుసుకున్న అన్నప్పుడు ఇటువంటి చిల్లర రాజకీయ నాయకులను తరిమి కొడతారన్నమాట. ఇప్పుడు 0 సీట్లలో ఎందుకు కూర్చోబెట్టినారంటే తెలంగాణలో అదే జరిగింది. ఉచిత పథకాల వలన ఏమీ లాభం లేదు అని తెలుసుకున్నారు. ఢిల్లీలో కూడా అంతే అన్నమాట. 7 సీట్లలో 7 సీట్లు ఆయన ఓడిపోయినాడు. పంజాబ్లో మాత్రం అక్కడ ప్రభుత్వం ఉంది కదా, అందుకని 3 సీట్లు గెలుచుకున్నారు. అంటే చావు తప్పింది అని. మళ్ళీ ఈ చిల్లర పార్టీలు కాంగ్రెస్తో ఎందుకు పొత్తు పెట్టుకున్నాయి? కాంగ్రెస్ను విమర్శించారు కదా. కాంగ్రెస్ పెద్ద అవినీతి పార్టీ, బోఫర్స్ కుంభకోణం, 2G స్పెక్ట్రము, కోల్ స్కాము ఇవన్నీ చెప్పారు. కానీ మళ్ళీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. అంటే ఏంటంటే వీళ్ళకి అధికారం కోసం ఎంతైనా గడ్డి తినేకి సాహసం చేస్తారన్నమాట. అంత గడ్డి తిని, అంటే నీతి లేని మనుషులు వీళ్ళు. మరి ఎట్లా ఉంది మన దేశంలో రాజకీయ నాయకులు అంటే అట్లనే ఉంటుంది. ప్రజలు కూడా ఏంటి, నీతి లేకుండానే ఉంటున్నారు. ఉచితంగా వస్తే చాలు, ఏదైనా కూడా మనకు ఉచితంగా వస్తున్నాయి, ఇప్పుడు తిని పడుకుందాం, తర్వాత ఎవరన్నా మన మనవడో కొడుకో దానికి రెట్టింపు 5 రెట్లు 10 రెట్లు చెల్లిస్తారు అని ఎవరు అనుకోవడం లేదు. అట్లా అనుకున్నప్పుడే ఈ రాజకీయ నాయకులు తరిమి కొడతారు. ఒక మంచి విషయం పైన వీడియో చేసి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్, నమస్తే.